హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇందులో మీకు కనబడుతుంది డిస్‌ప్లేలో మా అడ్రెస్ అండి, పూర్తి అడ్రెస్సు. అలాగే మా వాట్సాప్ నంబర్ ప్రెజెంట్ అయితే ఇది వాడుతున్నామండి. ఎందుకంటే వాట్సాప్‌లో బల్క్‌లో మెసేజ్‌లు రావడం వల్ల కొద్ది నంబర్‌లు ఆగిపోతున్నాయి. దాని గురించి మనం రీసెంట్‌గా ఈ వాట్సాప్ వాడడం అంటూ జరుగుతుంది. అలాగే కొందరు మనకి బిల్డర్ క్వాలిటీ అలాగే పెద్దగా ఏసుకోవడానికి సరిపోయేటట్టు కొంచెం అడుగుతున్నారు. దాని గురించి మనం ఈ పుంజుని పెట్టడం జరిగిందండి. దీని తప్పిన వీడియో చూసుకోండి. మీకు భీమవరం పుంజు అలాగే డబుల్ బాడీ అంతా పర్ఫెక్ట్‌గా ఉంటది. పెద్ద కోడి పుంజు కాబట్టి కొద్దిగా డిస్కౌంట్ ఉంటది. మనం 12,500 పెట్టాము. కొద్దిగా మార్జిన్ ఉంటది. అలాగే ఇది ఉన్న దాంట్లో బాడీ గట్టిగా ఉంటదండి కోడిది. కరెక్ట్ కలరు. వీటన్నిటి కూడా తప్పిన వీడియోలు పెడతాను. అయితే మనకి ఏ రోజు వీడియో ఆ రోజే కాబట్టి వచ్చిన రోజు నేను స్టార్టింగ్ రోజే ఎండ్‌లో నుంచి తీసుకొచ్చి ఎండ్‌లోనే పెట్టేస్తాను తప్పినీలు. దానివల్ల మీకు స్పీడ్ గాని, స్లో గాని కనబడొచ్చు. చూసుకోండి. చూసుకున్న తర్వాతే మీరు ఓకే చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంటదంటే మన ఛానెల్‌లో ఏది కూడా ఒక 5 రోజులు, 6 రోజులు ఇక్కడ తయారు చేసి తప్పిన వీడియో పెట్టేది ఏమి ఉండదు. ఈ రోజుది ఆ రోజు పెడతాము. తర్వాత మీ దగ్గరికి వచ్చిన తర్వాత మేతను బట్టి మారడానికి అవకాశం ఉంటది. అదండి. అలాగే మీరు ఎవరైనా సరే మా దగ్గర రీసేల్ చేసుకునే వాళ్ళైతే మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే మనది ఆల్రెడీ రీసేల్ అండి. నెక్స్ట్ అందులోని మనం రీసేల్ అయినా సరే సెలెక్టెడ్‌గా మనం తప్పినీళ్ళు చెక్ చేసి తీసుకొచ్చిన కోళ్ళుంటాయి. ఏవో 100 కోళ్ళో 10 కోళ్ళు అనేది నార్మల్‌గా ఎవరైనా సరే ఎంత తెలియనోళ్ళైనా ఒక్కోసారి ఎక్కడో దగ్గర మనం పొరపాట్లు చేస్తూ ఉంటాం. అలాగే ఇదైతే మాత్రం 21.5 ఉంటదండి సేతువ. ఈ మొత్తం ఎన్ని కోళ్ళు కూడా మొత్తం ఒక 20 పుంజులు ఉంటాయి. ఎవరికైనా కావాలంటే వాట్సాప్‌లో హాయ్ అని పెట్టండి. నేను సెండ్ చేస్తాను తప్పిన వీడియోలు. అలాగే ఇప్పుడు ఈ నెమలి వచ్చేసరికి 22 సైజ్ అండి. ప్రెజెంట్ బ్రీడింగ్‌కి బాగుంటది. కొద్దిగా తయారీలో చేసుకుంటే ఇది తర్వాత మీకు ఏ విధంగానే యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇది కూడా మీకు బ్రీడర్ క్వాలిటీ కోడేనండి ఇది. అయితే 22.5 సైజ్ ఇది. 23 దగ్గరలో ఉంటది. కోడైతే బ్రీడర్ క్వాలిటీ. మీకు ఇంక అందులో డౌట్ ఏం లేదు. కోడిపుంజి అయితే మాత్రం ఇంకా ఇది 11 నెలలు కోడి అలా ఉంటది ఇది. అలాగే మొత్తం మీకు నా నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తే వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తదంటే వన్ డే ప్రాసెస్ అండి. కోడ్ రప్పించడం, యూట్యూబ్ చేయడం, తప్పినీళ్ళు పెట్టడం, మాక్సిమం వీలైతే ట్రాన్స్‌పోర్ట్ గూడా. అందుకనే ఏంటంటే వర్క్ అవర్స్ ఎక్కువ ఉంటాయి మాకు బాగా. జస్ట్ యూట్యూబ్‌లో మనం మాట్లాడి కస్టమర్స్‌తోని మాట్లాడేది, బుకింగ్స్ చేసేది 1 అవర్, 2 అవర్ అంతేనండి. ఇదంతా గూడా మా గొప్ప సమయం గాదు. మనం ఇచ్చే కోళ్ళు చాలామంది కస్టమర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో తెలీదు. కానీ మన దగ్గర కోళ్ళైతే బుక్ చేస్తున్నారు. చాలా బాగా బుక్ చేస్తున్నారు. దాని గురించే మన దగ్గర కోడ్ అంత స్పీడ్‌గా అయిపోద్ది. ఎందుకంటే మన కోళ్ళు ఎవరికి బాగుంటాయంటే ఇప్పుడు ఏదో సిటీస్‌లో ఉండి జాబ్ చేసుకునే వాళ్ళకి ఏదో వీకెండ్ వేసుకోవడానికి అలాగే అప్పుడప్పుడు నెలకోసారి, 2 నెలలకోసారి వేసుకునేవాళ్ళు కొనుక్కొని తయారు చేసి పెట్టుకొని వేసుకునే వాళ్ళకి బాగుంటది. వెంటనే వేసుకోవాలంటే మాత్రం కనీసం కోడిని ఒక 4 రోజులు, 5 రోజులు గ్యాప్ ఇచ్చుకోవాలన్నమాట. అదండి విషయం. ఇవన్నీ ఎందుకు క్లియర్‌గా చెప్తామంటే మేము ఒక 200 కిలోమీటర్ల నుంచి కోడిని తీసుకొస్తాం. తర్వాత ఇక్కడ తప్పిన వీడియోలు పెడతాం. అలాగే మళ్ళీ బాక్స్ ప్యాకింగ్ చేసి బస్సుల్లో వేస్తాం. మళ్ళీ మీ దగ్గరికి వస్తాయి. ఇదంతా ప్రాసెస్‌లో దానికి ఒళ్ళంతా ఇదైపోద్ది. దాని గురించి మీరు కొద్ది కోడికి గ్యాప్ ఇచ్చుకోవాలన్నమాట. గ్యాప్ ఇవ్వకపోతే మాత్రం మన కోడి పుంజు చచ్చిపోవచ్చన్నమాట. అలా ఉంటది అక్కడికెళ్ళిన తర్వాత. దాన్ని బట్టి జాగ్రత్తగా తీసుకునే వాళ్ళు తప్పిన వీడియోలు చెక్ చేసుకొని దాన్ని ఎన్ని రోజులు మీద ఉంచాలో ఉంచుకొని వేసుకోండి. అలాగే నెక్స్ట్ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇందులోని అడ్వాన్స్ అనేది ఎవరైనా కొడితే మళ్ళీ అడ్వాన్స్ కొట్టి తర్వాత మళ్ళీ అమౌంట్ అడ్జస్ట్ చేసుకుని బుక్ చేసిన రోజు ఉదయం కానీ లేకపోతే సాయంత్రము పేమెంట్ చేయాలండి. అంతేగాని అడ్వాన్స్ కొట్టేసి 10 రోజులు, 5 రోజులు పెట్టడానికి ఉండదు. ఎందుకంటే చాలా వరకు వర్క్ మనకు తగ్గాలంటే మీరు పేమెంట్లు కొట్టాలి, మేము బస్సులకి వేయాలి, వెళ్ళిపోవాలి. అదండి. అంతే తప్ప ఏది కూడా స్టాక్ ఉంచడానికి అనేది అవ్వదు. తర్వాత మొహమాటం మీద కోళ్ళు పక్కన పెడతాను ఒకటి అనే విషయం అనేది అది పెట్టకూడదండి. ఎందుకంటే కోడి అనే వ్యాపారం ఎలా ఉంటుందంటే కోడి అనేది చాలా రిస్క్. ఏ సమయంలో ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు ఈ రోజున కోడి రేపు బతికుంటుందో పోతుందో కూడా తెలియదనమాట. అందుకని చెప్పేసి మనం కోడి వ్యాపారం అనేది ఎలా చేస్తామంటే మనకి ముందుగా ఎవరు పేమెంట్ కొడతారో వాళ్ళకి ఇచ్చేసిందే. ఇంకా తప్పదు ఇంకా. ఎందుకంటే కోడి విషయంలో పెండింగ్స్ ఎందుకు పెట్టమంటే ఒక రోజులో కోడైనా మారిపోవచ్చు. లేతే తీసుకునే వాళ్ళ ఉద్దేశమైనా మారొచ్చు. అందుకనే మనం ముందుగా ఎవరు పేమెంట్ చేస్తే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. థాంక్ యూ ఆల్.